హాయ్! అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు 'ద స్పోర్ట్స్ ఎడ్జ్' యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్‌లో మొదటగా ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ గురించి మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అందులో అధికమైన స్కోర్ చేసిన వారు బ్రెయిన్ బెనెట్ 64 పరుగులు, మురమాని 35 పరుగులు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్‌కి వచ్చేసరికి స్టోయినిస్ 2.5 ఓవర్లలో 1 వికెట్ తీసి 17 పరుగులు ఇచ్చాడు. కెమెరూన్ గ్రీన్ 1.1 ఓవర్స్‌లో 6 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కి వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ 31 పరుగులు, రేష్వాన్ 65 పరుగులు చేశాడు. అండ్ జింబాబ్వే బౌలింగ్‌కి వచ్చేసరికి ఒజర్వాని 4 ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇవాన్స్ 3.3 ఓవర్‌లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం ఎదురుచూసింది. జింబాబ్వే వాళ్ళ ఇన్నింగ్స్ మొత్తంలో ఒక 6 మాత్రమే కొట్టారు. టీ20 క్రికెట్ అంటే 6లు, 4లు మాత్రమే కాదు, బౌండరీస్ అండ్ స్ట్రైక్ రొటేషన్ ద్వారా కూడా స్కోర్‌ని ముందుకు నడిపించొచ్చు అని వారు నిరూపించారు. అలాగే మధ్యాహ్నం జరిగిన కెనడా వర్సెస్ యూఏఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్‌లో 150 పరుగులు చేసింది 7 వికెట్ల నష్టానికి. హార్స్ 50 పరుగులు చేశాడు. దల్వాల్ 34 పరుగులు చేశాడు. అండ్ యూఏఈ బౌలింగ్‌కి వచ్చేసరికి సిద్దికి 4 ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మొహమ్మద్ 4 ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన యూఏఈ 19.4 ఓవర్‌లో 151 పరుగులు చేసింది 5 వికెట్ల నష్టానికి. శర్మ 74 పరుగులు, షోయబ్ ఖాన్ 51 పరుగులు చేశారు. అండ్ కెనడా బౌలింగ్‌కి వచ్చేసరికి జఫర్ 4 ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఖలీం 4 ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో కెనడాపై యూఏఈ విజయం సాధించింది. అనంతరం రాత్రి జరిగిన చివరి మ్యాచ్ అమెరికా వర్సెస్ నెదర్లాండ్స్. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది 6 వికెట్ల నష్టానికి. అందులో అధికమైన స్కోర్ సాయి తేజ మొక్కమాల 79 పరుగులు చేశాడు. శుభం 48 పరుగులు చేశాడు. అండ్ నెదర్లాండ్స్ బౌలింగ్కి వచ్చేసరికి వ్యాన్ బీక్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. బస్ డి లీడ్ 4 ఓవర్లో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన నెదర్లాండ్స్ 15.5 ఓవర్లోనే 103 పరుగులకి ఆల్అవుట్ అయింది. బస్ డి లీడ్ ఇందులో 23 పరుగులు చేశాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ 20 పరుగులు చేశాడు. యుఎస్ఏ బౌలింగ్లో షాడ్లీ వ్యామ్ 2.5 ఓవర్లో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్మీత్ సింగ్ 4 ఓవర్లో 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అండ్ ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ టీ20 వరల్డ్ కప్ నుంచి గాయం ద్వారా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రన్నింగ్ చేస్తూ ఉండగా మోకాలికి గాయమై పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ రాయల్ కెప్టెన్గా రియాన్ పరాగ్ని ఆ ఫ్రాంచైజ్ ఎంపిక చేసుకుంది. ఫుట్బాల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఐఎస్ఎల్ ఫైనల్లీ మళ్ళీ మొదలవబోతుంది. 4 నెలల ఆలస్యం తర్వాత ఈ ఫార్మాట్ మార్చుకుని 14 టీమ్స్తో సింగిల్ రౌండ్ రాబిన్ విధానంలో సింగిల్ లెగ్ ప్లే ఆఫ్స్తో స్టార్ట్ అవబోతుంది. WTT స్టార్ కంటెండర్ టేబుల్ టెన్నిస్ ఇండియాకి చెందిన వరల్డ్ 33వ ర్యాంక్ మనవ్ ఠక్కర్ 2వ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. 4 గేమ్స్లో జరిగిన ఈ మ్యాచ్ 11-6, 11-7, 9-11, 11-9 పాయింట్స్లో వరల్డ్ 174th ప్లేయర్ అయిన లునోమిర్ జాన్ఖాయ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకనూ పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.